రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు తూడుం శ్రీనాథ్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు డెడ్ బాడీతో గ్రామంలో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో స్థానిక పోలీసులు లింగన్నపేటలో మోహరించారు. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు శ్రీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? గ్రామస్తులు ఆందోళన ఎప్పటికి విరమించే ఛాన్స్ ఉంది? రాధిక, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము లింగన్నపేట గ్రామం లోపల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ లింగన్నపేట గ్రామానికి చెందినటువంటి తూడుం శ్రీనాథ్ మరో యువతి ఇద్దరు కలిసి గత కొన్నేళ్లుగా ఇటు ప్రేమాయణం లోపల ఉన్నారు. వీరిద్దరు కలిసి ప్రేమ వివాహం కూడా చేసుకున్నామని చెప్పి అనుకున్నారు. కానీ ఆ వివాహం చేసుకునేటువంటి సమయం లోపల ఆ ప్రియురాలు ఎవరైతే ఉన్నారో తనకు ఈ తనతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి నిరాకరించింది. దీంతో తను మోసపోయానని చెప్పి గ్రహించినటువంటి ఆ ప్రియుడు తుడుం శ్రీనాథ్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ నేపథ్యం లోపల బంధువులు కూడా ఇటు ప్రియురాలి యొక్క మోసం చేసిందనేటువంటి దానిపైన అయితే అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మృతదేహంతో దాదాపుగా గంటన్నర నుంచి కూడా అక్కడ రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అక్కడికి సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా చేరుకొని వారికి సంధానించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే ఆ ప్రియురాలు మోసం చేయడం వల్లనే తన కొడుకు చనిపోయాడని చెప్పి శ్రీనాథ్ యొక్క బంధువులు ఇటు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఇప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే తనకు న్యాయం చేస్తానని చెప్పడంతో అయితే విరమించినట్టుగా అయితే తెలుస్తుంది మనకు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. For more videos like this, subscribe Big TV channel.